రమాదేవి పక్షుల కోసం తన మిద్దె తోటలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వరి కుచ్చుల ద్వారా పక్షులకు ఆహారాన్ని అందిస్తున్నారు. పక్షుల కిలకిల రావాలు ఎంతో ఆనందాన్నిస్తాయని చెబుతున్నారు రమాదేవి. వేసవిలో పక్షులకు అందుబాటులో నీటిని ఉంచాలని, ఇలా చేయటం వల్ల వాటిని కాపాడుకునే వాళ్ళమవుతామని అంటున్నారు. వాటర్ ఎక్కువ ఇవ్వకూడదండి చెట్లకు. ఎప్పుడు కానీ వాటర్ మనం 3-4 డేస్కి ఒకసారి వాటర్ ఇవ్వాలి. ఈ ఎండాకాలం 3 డేస్కి ఒకసారి ఇస్తే సరిపోతుందండి. మనము ఎండగా ఉంది కదా అని కంటిన్యూగా ఒకరోజు తప్పి ఒకరోజు వస్తే పైన చెట్లు బాగానే ఉంటాయి, కానీ కింద మాత్రం వేర్లన్నీ కుళ్ళిపోతుంటాయి. మనకు పైన బాగా కనబడుతుంది, ఒకేసారి చెట్టు చనిపోతుంది. అప్పుడు అడుగుతారు నాకు ఫోన్ చేసి, ఏంటి మేడం మేము ఒక రోజు తప్పి ఒక రోజు నీళ్ళు పోసినా కూడా మాకు చెట్టు చనిపోయిందని. అంటే మెయిన్ కారణం అదే అండి, నీళ్ళు ఎక్కువ పోయకూడదు. ఇది కూడా అంతే చూడండి. యాపిల్ కూడా దాదాపు 4 ఇయర్స్ 3.5-4 ఇయర్స్ అవుతుందండి. ఇది కూడా మొత్తం వేర్లు కట్ చేసేసి మొత్తం ప్రూనింగ్ చేసా చూడండి. ఇదిగో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. చాలామంది అదే అడుగుతుంటారు, చెట్టు చనిపోతుంది కదా మేడం మరి ఏర్లు కట్ చేస్తే అంటే, అసలు చావండి ఏర్లు. ఇగో ఇంత సైజు కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని మళ్ళీ మొత్తం ఇగో అంతా ప్రూనింగ్ చేశాను చూడండి. మొత్తం చెట్టు అంతా ప్రూనింగ్ చేసా. మళ్ళీ ఎంత అందంగా వచ్చిందో చూడండి చెట్టు. ఎందుకంటే ఇది నేల కాదు కదండి. నేల అయితేనేమో నీళ్ళకి వెళ్ళిపోతాయి. మనకు గ్రో బ్యాగ్లో మొత్తం లోపల చుట్టుకునేసరికి వాటర్ నిలబడిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. మేడం ఇప్పుడు అన్ని ఇన్ని ప్లాంట్లు ఉన్నాయి కదా, మరి దీనికి పురుగులు అవి వస్తూ ఉంటాయి కదా, మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? లేదండి, నేను పురుగే రాకుండా చూసుకుంటా. అంటే అట్లా ఒక ఆకు ఎండిపోయిందంటే ఎంబడే ఇమీడియట్గా తీసేస్తాను. ఇమీడియట్గా ఆకు ఎండిపోగానే ఇమీడియట్గా తీసేస్తాను. ఏదన్నా పురుగు కనబడింది అనుకోండి, కొమ్మే కట్ చేసేస్తాను. ఆ చేయితో నలపాలి అది ఇది అంటారు కదండి. ఇప్పుడు చేయితో నలిపినప్పుడు మళ్ళీ ఒక పురుగైనా పడుతుంది. అందుకనేసి నేను మొత్తం కొమ్మే కట్ చేసేస్తాను. మరి వీటి కోసం ఏమైనా పోషకాలు ఇవ్వాలి కదా, ఎలాంటి? నేను పేడ మాత్రమే ఇస్తాను. ఓన్లీ పేడ 3-4 డేస్కి ఒకసారి వాటర్, అంతకు తప్ప నేను ఏమి ఇవ్వను. నీమాయిలు ఎప్పుడన్నా అంటే పురుగు వస్తే తప్ప నీమాయిలు కొడతా, లేకపోతే నీమాయిలు కూడా కొట్టానండి అసలు. ఇంకా అది మేకల ఎరువు అది అన్నట్లు కనబడతా ఉంది. మేక ఎరువు వేస్తాను. ఒక 3-4 మంత్స్కి ఒకసారి మేక ఎరువు వేస్తాను. ఇక్కడ ఇవి పిట్టల కొరకని కట్టానండి. ఇది మ్యాంగో ఆల్రెడీ 5 మ్యాంగోస్ వచ్చాయి. 3 మ్యాంగోస్ తీసుకున్నాను ఆల్రెడీ. ఇది కూడా ఒక 2 టైమ్స్ వచ్చినాయండి కాయలు. మళ్ళీ దీన్ని మొత్తం తీసేసి మళ్ళీ ప్రూనింగ్ చేసి మళ్ళీ ఏర్లన్నీ కట్ చేసి మళ్ళీ కొత్త బ్యాగ్లకు మార్చినాక మళ్ళీ విపరీతమైన కాయలు చూడండి. అసలు తెంపేసాం మొన్ననే. ఏంటి వెరైటీ ఏంటి మేడం ఇది? అది బెంగనపల్లి అని ఇచ్చారండి, కానీ తెలియదు మరి అది. అది చాలా రోజులు చాలా అండి, చాలా అసలు ఇయర్స్గా ఇది. ఆ లావు చూడండి ఎంత మొదలు ఎంతలా ఉందో. అంటే నేను బ్యాగ్స్ మారుస్తా అండి, 1.5-2 ఇయర్స్కి ఒకసారి బ్యాగ్ మార్చుతా. ఇది పీచ్ ఫ్రూట్. ఇది ఈ వరి కంకిలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అసలు? దీనికి ఆన్లైన్లో తెలిసిన వాళ్ళతో మా ఫ్రెండ్ వాళ్ళు బుక్ చేశారండి. నేను కూడా అందుకే పిట్టలకు కూడా ఎండాకాలం ఒక ఫుడ్ ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి కొన్ని వాటర్ పెట్టేసి ఈ ఫుడ్ పెట్టానండి పిట్టల కొరకని. కంకి ఎంత పడింది మేడం? అంత గుత్తు ఎంత తీసుకున్నారు? ఈ గుత్తు 250 అట్లా పడిందండి నాకు. ఎందుకంటే మనం కూడా వాటికి మంచి ఫుడ్ ఎండాకాలంలో దొరకదు కాబట్టి మనం మిద్దె మీద పెడితే చల్లదనానికి బాగా తినుకుంటుంటాయి అనేసి ఈ పిట్టల కొరకని తీసుకున్నానండి. ఒక 5-6 తీసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి పెట్టాలని. పాట్స్ ఉన్నాయి కదా మేడం, ఫ్లోర్ ఆనించి పెట్టారు కదా, దీనివల్ల మీకు ఏం ప్రాబ్లం కాలేదా? అసలు కాదండి, ఎందుకంటే మెయిన్ అదే కారణం అండి. కింద భూమి ఉంది కాబట్టి చల్లదనం ఉంటుంది. స్టాండ్ పెట్టడం వల్ల ఏంటంటే కింది నుండి సైడ్ నుండి ఎండ తాకడం వల్ల లోపల ఏర్లు కుళ్ళిపోతాయి, అంటే మెత్తబడిపోతాయి. ఏర్లన్నీ మెత్తబడిపోతాయి కాబట్టి ఇప్పుడు ఆ చల్లదనం అట్లే ఉంటుంది కదండి బకెట్ కింద. అందుకని నీళ్ళు పడ్డట్టు వెళ్ళిపోతే నిమ్ము అట్లే ఉంటుంది అంతే. దానివల్ల నా మొక్కలు కారణం ఇదే అండి, గ్రీనరీగా ఉండడానికి. ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయో చెప్పండి మేడం. ఇక్కడ ఇంగువ చూసారండి, ఇంగువ ఇదిగో ఇక్కడ ఇంగువ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఇంగువ అంటే ఒక్కొక్క స్టెమ్ దగ్గర వస్తుంటుందండి ఇంగువ. మనం ఇది కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేస్తే మనము కట్ చేసి ఏదైనా బౌల్ పెడితే అది ఒక్కొక్క డ్రాప్ పడుతుంది అండి చెప్పారు, కానీ ఇక్కడ నుండి వస్తుంది. ఎన్ని సంవత్సరాలు అయింది మేడం ఇది పెట్టి? ఇది 4-5 ఇయర్స్ అవుతుందండి. 4 ఇయర్స్ అవుతుంది. అవును, ఇట్లా వస్తుంది, గమ్ముతో వస్తుంది. అంటే ఒక్కొక్క అది మీరు చూసారా, స్మెల్ చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు. ఇంగువ ఒరిజినల్ ఇంగువ అండి ఇది. ఇదిగోండి మీరు చూడండి స్మెల్ అసలు ఎంత బాగుంటుందో అసలు. దానికి ఏమి సెపరేట్గా ఏమైనా లేదండి, నేను అన్నిటికీ ఒకటే ఇస్తాను. అన్నిటికీ పేడనే ఇస్తా, వాటర్ ఇస్తాను అంతే తప్ప ఇంకా నేను వేరే ఏమి ఇవ్వను. అట్లాగే ఎండకి బాగానే తట్టుకుంటుందా? చాలా బాగా తట్టుకుంటాయండి అన్ని. ప్రతి ఒక్క మొక్క వస్తుందండి నాకు. అన్ని మొక్కలకు సేమే నేను ఇచ్చేది. చూడండి రమాదేవి గారు ప్లాంట్స్ అన్ని పెంచుతా ఉన్నారు కదా, చూసారు కదా. ఈ పక్కన అయితే మనకి రోజెస్ పెట్టారు చూడండి. రోజెస్ మొత్తం ఫ్లవరింగ్ మొత్తం ఒక ఏ రకాలు ఉన్నాయి మేడం? రోజెస్ చాలా రకాలు ఉన్నాయండి. నాగర రోజెస్ చాలా రకాలు ఉన్నాయి. చామంతులు, రోజెస్, మల్లెలు ఇవన్నీ. ఎందుకంటే అడీనియం వీటికి ఎండ బాగా కావాలి కదండి, అందుకనేసి నేను మొత్తం వీటి పెట్టేసుకున్నాను.
పండ్ల మొక్కలన్నీ మనం నీడకు పెట్టుకున్నాను, ఎగ్జాక్టివ్ ఫ్రూట్స్ అన్ని నీడకు పెట్టుకున్నాను, మామిడి చెట్లన్నీ ఎండ తగిలేటట్టు పెట్టుకున్నానండి. అవి అన్నీ సెట్ చేసుకున్నాను నేను, ఏ చెట్టు ఎక్కడ పెడితే మనకు ఫ్రూటింగ్ బాగా వస్తుంది అనేది చూసుకున్నాను నేను. ఎడీనియం ప్లాంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి మేడం? ఎడీనియం దాదాపు ఒక 13-14 రకాల ఎడీనియం ప్లాంట్స్ ఉన్నాయండి. అన్నీ ముద్దయ్యే ఉన్నాయి నా దగ్గర. ఇది ఎడీనియమే, ఇవన్నీ ఎడీనియమే అండి. ఇది అది ఇంకా అక్కడ లైన్గా అక్కడ కూడా పెట్టాను ఎడీనియం, చాలా పెట్టాను. ఇది గ్రీన్ చామంతి అంటే ఈ చామంతులు, గులాబీలు, అడీనియం అన్నిటికీ ఎండ బాగా తగలాలి కదండి, అందుకనేసి నేను అన్ని ఇటు సెలెక్ట్ చేసుకున్నాను. మొక్కలు నాటే ముందు తగిన మోతాదులో మట్టి మిశ్రమ తయారు చేసుకుంటానని రమాదేవి చెబుతున్నారు. మట్టిలో కోకోఫీట్, వర్మీ కంపోస్ట్, మేకల ఎరువు కలుపుకొని మొక్కలు నాటుతానని అంటున్నారిమే. అందుకే మొక్కలు ఇంత ఆరోగ్యంగా ఉన్నాయంటున్నారు. అరుదైన మొక్కలతో రమాదేవి మిద్దె తోట చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎండ నీడ రెండు తగులుతూనే కదా చెట్లు బాగుంటాయి, అందుకనేసి నా ఓన్ ప్రయత్నం అయితే అదే అండి. నేను ఎప్పుడు కూడా ఈ 6-7 ఇయర్స్ నుండి ఎప్పుడు కూడా నేను నెట్ కానీ ఏది కానీ వేయలేదండి, డైరెక్ట్ ఇలాగే పెడతాను. అక్కడ ఒక పెద్ద ప్లాంట్ ఒకటి ఉంది, మహాబిల్వం అండి. అది మహాబిల్వం అంటే ఇది ఏకబిల్వము, అది మహాబిల్వం. అది పెట్టి కూడా దాదాపు ఒక 4-5 ఇయర్స్ అవుతుందండి. అది అదే తొట్టిలో ఉంది. అదేదో దేవతా వృక్షాలు అంటారు కదండి, దేవతా వృక్షాలు అంటారు. ఏమి కూడా నార్మల్ గా చాలా జాగ్రత్తగా పెంచితేనే వస్తాయి ఇవి. చూడండి మేడం దగ్గర ఎంత హెల్తీగా ఉన్నాయో. ఏకబిల్వం, మహాబిల్వం అండి. అవి దాదాపు 4.5 ఇయర్స్ 5 ఇయర్స్ అవుతుందండి అవి పెట్టి కూడా. ఇంకేంటి మేడం ఇవి? ఇవన్నీ అంతే అండి. ఈ సెక్షన్ మొత్తం గులాబీలు ఇవే పెట్టుకున్నాను, అంటే ఫ్లవర్ ప్లాంట్స్ ఎక్కువ పెట్టుకున్నాను ఇటు. మళ్ళీ మధ్య మధ్యన అందంగా ఉండడానికి అక్కడక్కడ పెట్టాను. మింట్ ఇవి ఏంటి మేడం? ఇవి రకాలు ఏమున్నాయి మేడం? స్వీట్ మింట్ అండి. ఇది మింట్లో ఎన్ని రకాలు ఉన్నాయి మేడం? మింట్లో దాదాపు ఒక 3 రకాలు ఉన్నాయండి మింట్లో. ఇది పిటాంగా, ఇది రేర్ వెరైటీ అండి. పిటాంగా అంటారు దీన్ని. సూరినామ్ చెర్రీ లాగానే ఉంటుంది కానీ స్వీట్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్లాంట్ ఏంటి మేడం? ఇది డిఫరెంట్. ఇది సెంటెడ్ ప్లాంట్ అండి. దీంతో పర్ఫ్యూమ్ తయారవుతుందట, చాలా మంచి స్మెల్ ఉంటుంది. ఇది పేరు నాకు అంత ఐడియా లేదండి. ఇది అది దేని పర్పస్ కి ఏమైనా వాడతారా? అది సెంటులో వాడతారట అండి, పర్ఫ్యూమ్కి వాడతారట దీన్ని. చాలా బ్యూటిఫుల్. అక్కడ ఉండి బాగా పువ్వులు బాగున్నాయి, మంచి స్మెల్ కూడా చూస్తారు కానీ బాగుంటుంది. ఇది పర్పుల్ ఫారెస్ట్ ప్లమ్ అంటారు దీన్ని. ఇంకా ఫ్రూటింగ్ రాలేదు, ఎప్పుడో చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టానండి, చాలా బ్యూటిఫుల్గా వస్తుంది చెట్టు. కాకరలో చూసారు కదా రమాదేవి గారు తోట మీద, కాకరలో రకరకాలు ఉన్నాయి. దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి మేడం మీ దగ్గర? కాకరలో నాకు మొత్తం చిన్న కాకర ఉంది, మీడియం కాకర ఉంది, లాంగ్ ఉందండి, వైట్ ఉంది, గ్రీన్ ఉంది నా దగ్గర. కానీ ఇందులో సైజులను బట్టి ఉన్నాయి, మీడియము, చిన్నవి, పెద్దవి అట్లున్నాయి. ఇప్పుడు ఇది ఒకటే మొక్క పెడతా కానండి, ఈ ఒక్క మొక్కలనే నేను మళ్ళీ చుట్టూ చాలా మొక్కలు పెట్టుకుంటాను. ఇది ఎల్లో జాస్మిన్ అండి, ఇది కూడా ఎవరు వినుండరు. ఇది ఎల్లో జాస్మిన్. ఈ ప్లాంట్ ఇది ఆవకాడో అండి, ఆవకాడో. ఇది చూడండి, ఇది బస్తరా మ్యాంగో అండి. ఇది ఆల్రెడీ నేను 2 టైమ్స్ తీసుకున్నాను ఫ్రూట్స్. అసలు ఒక తేనె తిన్నంత రుచి ఉందండి బస్తరా మ్యాంగో. ఫస్ట్ టైం నా మిద్దె తోటలో. చాలా గుత్తులు వస్తాయండి. టేస్ట్ అయితే భలే టేస్ట్ అండి. పిక్క చిన్నగా ఉంటుంది కానీ జ్యూస్ ఎక్కువ ఉంటుంది దీనికి. అందుకని దీని సీడ్ నేనేం చేశానంటే ఇందులో నాటాను. దాని ద్వారా వచ్చిన సీడ్ ద్వారా వచ్చిన మొక్క అండి ఇది. బ్రూనీ క్రింగ్ అండి ఇది. ఇది 4.5 kgs ఉంటుంది ఒకటే మ్యాంగో, 4.5 kg. బ్రూనీ కింగ్ అంటారు. నేను ఇది అక్కడ చెన్నైలో గ్రీన్లాండ్ నర్సరీలో తీసుకున్నానండి. ఆ కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా మొక్కలు నేను అతని దగ్గరనే తెచ్చుకున్నాను, గ్రీన్లాండ్ నర్సరీలో తెచ్చుకున్నాను. పర్సిమన్ అండి, నాకు పర్సిమన్ ప్లాంట్ అంటే చాలా ఇష్టం అండి. చాలాసార్లు పెట్టాను, ఎన్నిసార్లు పెట్టినా రాలేదండి. ఈసారి మాత్రం చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి పర్సిమన్. ఖచ్చితంగా పండించాలి ఫ్రూట్. నాకంటే ఏంటంటే ఆ మొక్క తెస్తే ఆ మొక్క మళ్ళీ ఫ్రూట్ వచ్చే వరకు నేను పెడుతూనే ఉంటాను. చిగురు వస్తుంది. ఇది కీవీ ప్లాంట్ అండి. ఇది మిల్క్ ఫ్రూట్. ఇది కూడా మియాజాకి అండి. సైడ్కు నేను సైడ్కు అన్ని మిర్చి వేసుకుంటాను అండి, టమాటా, మిర్చి, వంకాయ చెట్లు. ఇదిగో ఇది చూడండి, కొమ్మలు ఇరిసి ఇట్లా పెట్టేసేస్తాను. దానికి కొమ్మకే చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో, మల్బరీ. ఈ కొమ్మలన్నీ ఇవి కట్ చేసి ఎంబడి అందులో పక్కకు పెట్టేసేస్తాను, అవి కూడా ఫ్రూటింగ్ వచ్చేస్తున్నాయి. ఇది బ్లాక్ సపోటా అండి. ఇక ఫ్లవరింగ్ వస్తుంది ఫస్ట్ టైం. ఇది బ్లాక్ సపోటా ఫ్లవరింగ్. ఇది 100 రూపాయల టబ్లో పెట్టా చూడండి. ఇది కూడా 4 ఇయర్స్ అయిందండి.